అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ బావా కంగ్రాచులేషన్స్. నేను నవదీప్ గారిని ముద్దుగా బావా అని పిలుస్తుంటాను. అంటే ఫస్ట్ నుంచి మాకు సినిమా చేయక ముందు నుంచి బాగా పరిచయం పబ్బుల్లోనే. నాకు చాలా చాలా ఇష్టమైన పర్సన్, చాలా సరదాగా ఉంటాడు. అండ్ నేను అంటుంటాను, నేను ఇప్పటికీ ఏం నమ్ముతానంటే మీరు నవదీప్ గారి గురించి ఎంత అండర్స్టాండింగ్ ఉందో దానికంట దెర్ ఇస్ అ వెరీ 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 హై పొటెన్షియల్ నవదీప్ దట్ ఇస్ దేర్. అంటే మీరు చూస్తే నాట్ జస్ట్ సినిమా, హీస్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. నాకు పర్సనల్గా వ్యక్తుల్లో నేను చాలామంది బయట చెప్తుంటాను, నాకు చాలా ఇష్టమైన పర్సన్ నవదీప్ ఫర్ మెనీ 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 రీజన్స్. సినిమా కాకుండా తన గురించి పర్సనల్గా ఒక్క విషయం చెప్తాను. నాకు ఎందుకు నవదీప్ నేను చాలా షాక్ అయిపోయి, అంటే నేను నవదీప్ చాలా స్టేజెస్లో చూసా. ఒక పాయింట్లో అయితే నేను చాలా ఇన్స్పైరింగ్గా కూడా తీసుకున్నాను. ఏ విషయంలో అంటే ఒకసారి ఫ్లడ్స్ వచ్చినాయి. ఐ థింక్ ఇట్ వాజ్ మన చెన్నై ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరూ వీఆర్ ఆల్ సెండింగ్ మనీ, వీఆర్ ఆల్ గివింగ్, మాకు అంత సామాన్లన్నీ ఇస్తున్నాం. మేము ఎంత కాదన్నా కూడా మానిటరీ హెల్ప్ లేదంటే కలెక్షను ఇంతవరకే ఇస్తున్నాం. నవదీప్ మొత్తం ఆ సామాన్లన్నీ తీసుకెళ్ళి ఫిజికల్గా, నో సెలబ్రిటీ నార్మలీ డస్ ఇట్ ఫర్ అనదర్ స్టేట్. ఓకే, మన ఊర్లో మనం చేస్తున్నాం అంటే అది వేరు. ఇట్స్ లైక్ బాబా నాకు స్టేట్ అనే లేదు, మన కంట్రీ అనే లేదు, ఇంకోటి అనే లేదు. ఎక్కడ ఇబ్బంది జరిగితే అలా ఏమైనా జరిగితే నన్ను ఎప్పుడు అలాంటిది ఏమైనా ఉంటే నన్ను పిలువు, ఐడ్ లైక్ టు గో దేర్ అండ్ డూ మై కాంట్రిబ్యూషన్ అని మొత్తం సామాన్లన్నీ తీసుకెళ్ళి చెన్నైకి వెళ్ళి తను పర్సనల్గా డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఆ ఇన్సిడెంట్ నా మైండ్లో చాలా ఉండిపోయింది. ఇట్స్ అ వెరీ వెరీ వెరీ, అంటే మన ఎంత ఉంది కాబట్టి డబ్బు ఇవ్వగలుగుతాం వేరు, మనం ఫిజికల్గా వెళ్ళి మన ఎఫర్ట్స్ ఇవ్వగలుగుతాం అనేది నెక్స్ట్ లెవెల్. ఐ ఆల్వేస్ లుక్ అప్ టు దట్ వన్ థింగ్ ఇన్ కమ్స్ టు యూ. అండ్ వీఆర్ ఆర్ ఫ్రెండ్స్ ఫర్ అ వెరీ 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 లాంగ్ టైమ్. అండ్ తను చాలా బిజినెస్లు చేస్తున్నారు. దర్ ఆర్ మెనీ మెనీ వర్టికల్స్, దట్ హీస్ ఇన్ టు. తన రెస్టారెంట్ బిజినెస్ ఉంది, సమ్ నైట్ క్లబ్స్, అవన్నీ ఉన్నా కూడా ఈ పర్టికులర్ విషయాన్ని తను వచ్చి నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే కొన్ని బిజినెస్లు మన గ్రోత్కి ఉపయోగపడతాయి, కొన్ని బిజినెస్లు సొసైటీకి ఉపయోగపడతాయి, ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎస్పెషలీ. ఇలా వచ్చి షార్ట్ ఫిల్మ్ మేకర్స్, యంగ్ ఫిల్మ్ మేకర్స్, బడ్జెట్ లేని పీపుల్కి, లేదంటే ఇంకా రాసుకుని ఇంకా ఆఫీస్లో అప్రూవల్ అవ్వలేని కథ ఇంకా అప్రూవ్ అవ్వన టైంకి బడ్జెట్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళందరికీ ఒక స్పేస్ పెట్టబోతున్నాను. అండ్ నాకు ఎప్పటి నుంచో ఫీలింగ్ ఉండేది, ఎవ్రీ ఇండస్ట్రీ మీరు అబ్రాడ్ చూస్తే ఇట్ కుడ్ బి యూఎస్ ఆర్ ఇట్ కుడ్ బి దట్ న్యూయార్క్ ఫిల్మ్ స్కూల్స్ అని ఉంటాయి. ఇట్స్ వెరీ ఆర్గనైజ్డ్. ఒక సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఏం చేయాలో ఎవరికో తెలియదు. మనకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, అసిస్టెంట్ డైరెక్టర్ తెలుసు, ఏదో ఒక డైరెక్టర్ పరిచయం అయి ఉండాలి, అంత దగ్గర అసిస్టెంట్ దగ్గర పని చేయాలని ఉంటుంది. దెర్ ఇస్ నో సిస్టమాటిక్ ఫార్మాట్ ఆఫ్ హౌ టు బికమ్ అ డైరెక్టర్, హౌ టు బికమ్ అ డిఓపి, హౌ టు బికమ్. ఎవరో ఒకరు పరిచయం అయితే వాళ్ళ వెనకాల వెళ్ళి అసిస్టెంట్గా అయ్యి కొన్ని అలా పెరిగి క్రాఫ్ట్ అలా అరకొరగా నేర్చుకుంటాం తప్ప దెర్ ఇస్ నో సిస్టమాటిక్ వే ఆఫ్ లెర్నింగ్ ఎనీ క్రాఫ్ట్. సో ఇన్స్టిట్యూషన్స్ వస్తే బాగుండు అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. బట్ ఐ వాజ్ ఆల్సో థింకింగ్, ఓకే ఇన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్ద ఇది, అట్లీస్ట్ సెగ్మెంట్ బై సెగ్మెంట్, ఒక స్క్రిప్ట్ డిపార్ట్మెంట్కు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్కు, ఏదో ఒక సెగ్మెంట్, ఒక యాక్టర్స్ డిపార్ట్మెంట్కు ఏదో ఒకలాగా మనమే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇండివిజువల్లీ ఫ్యూ పీపుల్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్. సురేష్ ప్రొడక్షన్ లాంటి వాళ్ళు ఒక ఫిల్మ్ స్కూల్ పెట్టారు, అన్నపూర్ణలో ఒక ఫిల్మ్ స్కూల్ పెట్టారు. ఇట్స్ గుడ్ థింగ్, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ మెయిన్ నవదీప్ గారు పెట్టింది ఏంటంటే చాలా మందిగా చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి, అవన్నీ చేయటానికి ఒక మంచి స్పేస్, ఇలాంటి పీపుల్ అందరూ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలుస్తానికి, వీళ్ళందరూ ఎనర్జీస్ ఇంటరాక్ట్ అవడానికి సినిమా కంటూ ఒక స్పేస్ ఏం లేదు. హీ క్రియేటెడ్ ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు క్రియేట్ అ స్పేస్ లైక్ దట్ ఇన్ ఇండియా. ఓ వావ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇండియాస్ ఫస్ట్ మీడియా ఇంక్యుబేటర్. వెరీ 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 నైస్. అంటే ఇది ఎంత అవసరం ఉందంటే అది అఫీషియల్గానా అన్అఫీషియల్గానా చాలా మంది బిహైండ్ నవదీప్ టు సపోర్ట్ హిమ్. అంటే నా తరపు నుంచి పర్సనల్గా, గీతార్స్ తరపు నుంచి కానీ, దేర్ మెనీ అదర్ బిగ్ బ్యానర్స్ అండ్ మెనీ అదర్ యాక్టర్స్ ఆల్సో సేయింగ్ దీనికి చాలా చాలా ఉపయోగం ఉంది, దీనికి చాలా చాలా వాట్ యూ సే నెసెసిటీ ఉంది. వీ ఆల్ విల్ బీ దేర్ టు సపోర్ట్ ఇట్. నేను కూడా ఐ ఆల్సో లైక్ టు మేక్ అ థింగ్. Baba, I will support it once the whole thing is up and running. I'd like to be as one of the guest lecturers for one of the occasions, either for actors or anything. Ante lecturer anta directors kuda anta ledu. Lecturer ante lecture istan kaadu, to share what I know and what is there from you to know, for me also to know. More than lecturer, I'd like to say I'd like to come as a guest and be a interactive session. That's one promise from my side. Thank you. And అదే కాకుండా బ్యాక్ ఎండ్ నుంచి చాలా జరుగుతుంటాయి.